వెళ్ళి స్వీట్స్ కొనుక్కొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుల కళ్ళల్లో కన్నీళ్లు. ధోని మాత్రం సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచుతున్నారు. ఫ్రెండ్స్ అందరూ షాక్. అదేంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా అని ధోనిని ప్రశ్నించారు. కాదురా, ఈ రోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను. నా ఈ ప్రదర్శన టీంలోకి సెలెక్ట్ అవ్వడానికి సరిపోదని ఈ రోజు నుండి ఇంకెక్కువ ప్రాక్టీస్ చేస్తాను. అంటే నేరుగా ఇండియన్ క్రికెట్ టీంలోకి సెలెక్ట్ అయిపోతానని ఫ్రెండ్స్ తో సగర్వంగా అన్నాడు. అది కాన్ఫిడెన్స్ అంటే, అది పాజిటివ్ థింకింగ్ అంటే. ఓటమి వచ్చినప్పుడు నిరాశతో కుంగిపోవడం చేతగాని వాళ్ళు చేసే పని. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పంజాబ్ విసరడం విజేతలు చేసే పని. ఆ తర్వాత ధోని దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. కానీ ఇక్కడ ధోనిని మరోసారి దురదృష్టం వెంటాడింది. చివరి క్షణాలలో ఈ విషయం తెలియడంతో ఆ సమయానికి అక్కడికి చేరుకోలేని పరిస్థితి. దాంతో గోల్డెన్ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. మరోవైపు ధోని కెరియర్ పై దెబ్బ మీద దెబ్బ పడుతుండడంతో ధోని తండ్రి మానసికంగా కుంగిపోయాడు. తన కొడుకు